బాబు రాము, నా బంగారు కొండ లేవరా నాయనా. నిన్ను వదలంటే వదలను. నువ్వు నా మురిపాల సద్ది మూటవి, నా మాగాయి టెక్కవి, నువ్వే నా పాణం, ఇవి నా పొంగనాలు, ఇదే నా కాచం. బాలుడు పొద్దెక్కిన ఏమిటి నా కలవరంతలో? నువ్వు జిలేబీ, జంగ్రీ, బూందీ, లడ్డు. ఏమిటా పిచ్చ పిచ్చ చేస్తలో? సదయ్య కలగంటున్నానా తాతయ్య? ఆ తలగడ పట్టుకుని నువ్వే నా సద్ది ముట్టది, నువ్వే నా మాగాయి టంకివి, నిన్ను వదలను అంటున్నావు. కల్లో నువ్వు కగులించుకుంది ఎవరిదా? ఓలంబో ఓలాయనో నేను చెప్పను, నా సిక్కెత్తందా. నా ముందు నీకు సిక్కెత్తురా. చెప్పరా ఎవరది? అది అది చెప్పేయమంటావా? చెప్పరా. నువ్వేనా లడ్డు తాత? నేనా? అవును లడ్డు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావట, నేనేమో నీ చంకకి గట్టిగా వాటేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోవద్దు లడ్డు, నువ్వు లేకపోతే నేను బతకలేను లడ్డు, నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట. కర్మరా కర్మ. వయసు వచ్చిన నీలాంటి వాడి కళల్లో తాతలు మామలు రావటం ఏమిట్రా? నీ వయసులో మనసు మత్తుగా ఉన్నావురా, ఆలోచనలు చిలిపిగా ఉన్నావురా, కోరికలు తీయగా ఉన్నావురా. ఉందిగా, నా మనసులో తీయటి కోరికుంది. నిజంగానే? అవును లడ్డు. ఏమిటది? లడ్డు తాత, అది మా లడ్డు తాత కాళ్ళు పట్టాలని, మా లడ్డూకి అన్నం తినిపించాలని, ఇంకా చాలు చాలు. నీకు వయసు వచ్చి గుణపలాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. సరే సంగతి ముందు మొహం కడుకురా, సద్దానం తిందిగా. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను. అలాగే బాబు, వెళ్ళు. అక్కడికి